అష్టదిగ్గజాలు అంటే 8 దిక్కుల ఉండే ఏనుగులు అని అర్థం. హిందూ పురాణాల్లో 8 దిక్కుల కాపలా కాసే 8 ఏనుగులు ఉంటాయని ప్రతీతి. ఇవి అష్టదిగ్గజాలు అంటే. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 8 మంది కవులను అష్టదిగ్గజాలు అంటారు. భువన విజయం అనేది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. భువన విజయంలో అలసాన పెద్దన్న, నంది తిమ్మన్న, దూర్జటి, మల్లన్న, రామభద్రుడు, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, పింగాలి సూరన్న అనే 8 మంది కవులను అష్టదిగ్గజాలు అంటారు. ఇప్పుడు మనం భువన విజయాన్ని వీక్షిద్దాం. అందరికీ నమస్కారం. ఈనాటి భువన విజయ కార్యక్రమము మరి కాసేపటిలో ప్రారంభం అవ్వబోతుంది. మన కవి దిగ్గజాలు ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఆంధ్ర కవిత పితామహ పెద్దన్న వారికి స్వాగతం. రామభద్ర వారికి స్వాగతం. ముద్దు పలుకున తిమ్మన్న వారికి స్వాగతం. దుర్జటి కవి వారికి స్వాగతం. సూరన్న వారికి స్వాగతం. రామకృష్ణ వారికి స్వాగతం. భట్టుమూర్తి వారికి స్వాగతం. మల్లన్న వారికి స్వాగతం. రాజాదిరాజ రాజ మాతాండ సాహితీ సమరంగ సర్వభౌమ శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేస్తున్నారహో. ఆశీనులు కండి. మన సభ ప్రారంభానికి ముందుగా మన సంస్కృతి లలిత కళ సంరక్షణలో భాగంగా మన రాజ నర్తకుల నాట్యాన్ని కళ్ళారా తిలకిద్దాం.
అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. నా పాలనలో జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని సమస్యలను పంపించారు. వాటిని మీరు పూరించి ఈ సభను విజయవంతం చేయండి. చిత్తం ప్రభు, మీతో నేటి ఈ పూర్ణ విద్య సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దన్న. రాజుగారి ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ ఎందుకు? అదేమిటి సూర్యన కవి, మందార మకరందాలు జాలువారే తెలుగుని ఇష్టపడని వారుంటారా? తెలుగు దేలేన్నదే జంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లండ్రుపులు గొల్వ నెరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి తీయటి తెలుగు భాష పైన ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? నేను నా పద్యాలు తర్వాత పూరిస్తాను, ముందు మీరంతా పూనుకోండి. పెద్దనా, మీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులేరను జాగ్రజులుగా, అగ్రజానుజులేరను జాగ్రజులుగా, దీనిని పూరించండి. ఆహా, ఏమి సమస్య? అన్న తమ్ములు తమ్ములన్నయ్య అయ్యారా? ఇదిగోండి నా పూరణ. పుష్యమింబరతాక్షుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది వెరసి చూడ, అగ్ర జాగ్రత్తలైరన జాగ్రత్తలుగా. నక్షత్రాలలో ముందు పుష్యమి నక్షత్రం వచ్చును, ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చును. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ పరిస్థితులతో అని అంటారు. కరినెత్తుకపోయెల్క కలుగునదినియన్, కరినెత్తుకపోయెల్క కలుగునదినియన్, దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి. పల్లె జనులకి సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలకలెద్దలు సర్కరతో నొనరించేయచ్చ, కడబెట్టడుచో గరిమరచే వర్తకుండ, కరినెత్తుకపోయే ఎలుక కలుగునదినియన్, కరినెత్తుకపోయే ఎలుక కలుగునదినియన్. ఆహా, ఎంత అద్భుతమైన పురాణాలక ఏనగాను ఎత్తుకొని పోగల ఆ ఏనుగు రంధ్రంలో పట్టిన ఏనుగలు, చిలకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వేపారి పగలంతా వాటి నమ్ముడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టక ఏనుగు బొమ్మలు నచ్చాడని పంచదార ఏనుగును చిలుకతల రంధ్రంలోకి తీసుకెళ్ళింది. మీ భావన చాలా బాగుంది. ఆహా, బహుబాగు. ముద్దు పలకల ముక్కు తిమ్మన కవి, దీనిని పూజించండి. గాడిద ఏడ్చండి గదన్న గణ సంపన్న, గాడిద ఏడ్చండి గదన్న గణ సంపన్న. మానవులలో ఆడిన మాటలు తప్పేవారు ఉన్నారు, కానీ జంతువులలో దీనిని మనం చూడలేము. ఆయనను దీనిని పూరించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా, వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చే గదన్న గణ సంపన్న. మాట ఇచ్చి తప్పిన మనిషిని గాడిద కొడుకొని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరు అయిన గాడిద ఏడ్చింది అన్నారు. మీ పూర్ణం బడా. దుర్జటి కవి తిమ్మడి కవిలో లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నన నన నాన 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 నన నాన నన నన నాన 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 నన నాన అనే సమస్యను పూరించండి. చిత్తం ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యని ఇచ్చారు. అయినా చక్కని పూరణ ఇస్తాను. నేను నిన్ను 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 గణిలయ తాళ సంగతుల గానకళ పరిపూర్ణ మానసమున్న పలుకుని మోదము నల్లుచ పలుకునిటులన్ నన నన నాన నాన నన నాన నాన నా. శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి గుణ విజయం కవుల గురించి, మన సభా గొప్పతనం గురించి, పొలంలో పనులు చేసుకుంటూ కూడా మిక్కిలి సంతోషంతో కొన్ని రాగాలు అనుకునే స్థితిని కళ్ళకు కట్టిదివే.
పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ కవి. తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు పదాలతో ఒక పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోక తోక మేక మేక తోక మేక, 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 మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై తీసుకుపోతున్నాడు. ఒక మేక ముందర పోతుందా, ఆ మేక తోక మరొక మేక ఉంది. ఇలా మేక మంద పోతున్న తీరున మేక తోక అని పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పోతుంది, అందుకే మీరు ఇక్కడ కవి అయ్యారు. రామభద్ర కవి గోలకొండ మూలముండ, పూలదండ కొత్తకుండ ఈ పదాలతో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడైన నాకు భరతధర పురాణాన్ని చెరుపున్న చేసేదాను. ఓయి కురిరాజా, నీ కొడుకుత్త గోల కొండవల నుండు విను మూలముండది ఇంకా బండనమున గెలిపింతు పాండు మనని బోలదండ రెక్కెత్తకొండ. ఓయి కురిరాజా, నీ కొడుకు ఉత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండలా ఉంటాడు గాని బుద్ధి బలం లేనివాడు. యుద్ధం వస్తే అంతా సర్వనాశనం. యుద్ధంలో పాండవులు గెలుస్తారు, నీ కుమారులు బంధిస్తారు. పద్యం బాగుందయ్యా. కొట్టకుండా రేకు ఒత్తకుండా అన్నారు చూడు, బాగుంది. సూరణ కవి శ్రీహరి దశావతారాల గురించి ఒక పద్యం చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలు మీరు కోరినట్టే వినిపిస్తా. మత్సమై జరనిధి మడియ చేసే సోమకు, కూర్మమై కవ్వపు కొండ మోసే గిటి అయి హిరణ్యాక్షుడు గీటడం గించెను. హరి అయి వధించే ప్రహ్లాద జనకు, వటుడై బలిధనుజవంచించి కుదించే భార్గవుడై క్షత్రపంతి జెండే, దశరథ రాముడై దశకంఠ దిగటార్చే శౌర్యుడై దుష్టులను సంహరించే. మత్స్యవతారాన సోమకాసుని చంపాడు. కూర్మమై మందారగిరిని మోసి పాల సముద్రం చిలకడానికి సహాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నరసింహమై హిరణ్యకశివుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుడిని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను సంహరించాడు. దశావతారాల కార్యక్రమంలోనూ మనోహరమైన పద్యంతో అలరించారు. మీ అభినంద స్పందనాలకు వందనం. ఎవరు ఆ ధర్మగంటను మోగించినది, ఎవరికి ధర్మహాని సంభవించినది, వెంటనే ప్రవేశపెట్టండి. నేను ఈ నగరవాసిని ప్రభు, నేను న్యాయం కోరుతున్నాను. ఏమిటి మీకు జరిగిన అన్యాయం? మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం మా ఆస్తి పంపకాల విషయంలో మాకు న్యాయం చేయండి ప్రభు. మరణ శాసనం ప్రకారం భాగాలు పంచుకోవాల్సి పోయి న్యాయం చేయమని అఘోరిస్తావేమిటి? మా తండ్రి గారి ఆస్తి 17 ఏనుగులు, అందులో సగభాగం నాది, అందులో 3వ భాగం రెండవ వాడిది, అందులో 3వ భాగం చివరి వాడిది. ఈ భాగాలు పంచలేక మా ఏనుగులను తమ గజశాలకి తోలేశారు. మా ఏనుగులను ఒక పంచండి ప్రభు.
ప్రభు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బేసి సంఖ్యలో ఉన్న 17 ఏనుగుల్ని ముగ్గురికి పంచడము వీలు కాదు. జంతు హింస చెయ్యకుండా జంతువుల్ని పంచడము వీలు కాదు ప్రభు. మరణించిన వాడు మతిలేని వాడు కాదు ప్రభు. అచంచల రాజభక్తుడు ఆ ఏనుగులు తమకు చెందాలని ఈ మరణ శాసనం రాశాడు. కాబట్టి ఇవి తమకు చెందడమే న్యాయం. అన్యాయం. శ్రీకృష్ణదేవారి కొలువులో ఇంత అన్యాయం జరగడానికి వీల్లేదు ప్రభు. తండ్రి ఇష్ట ప్రకారం తన ఆస్తిని పంచలేక ప్రజల ఏనుగులను తీసేసుకున్నారు అనే అపవాదులు ప్రభువులకి కలగరాదు. ప్రభువులు ఆజ్ఞాపిస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఏనుగు బొమ్మలు తెప్పించండి ప్రభు. ఇవి పంచవలసిన 17 ఏనుగు బొమ్మలు. శ్రీవారి ఏనుగు శ్రీవారి వజ్ర గజోరాహులై పంచడానికి విచ్చేశారనుకోండి, మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు. శ్రీవారి ఏనుగు మీ వాటిలో కలిపేశాననుకోండి, మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు. శ్రీవారి ఏనుగుతో కలిపి ఎన్ని అయ్యాయి? 17. కాదు 18. అవును. శ్రీవారి ఏనుగు ఇవి పంచవలసిన ఇందులో పెద్దవాని సగపాలు 9, రెండో వాని 3వ వంతు 6, ఇక మిగిలినది 2. ఇవి 3వ వారిది. ఇది శ్రీవారి ఏనుగు, ఇది శ్రీవారి పాలు. శభాష్ రామకృష్ణ, శభాష్. ఇక మాకు సెలవు ఇప్పించండి మహాప్రభు. ధన్యును ప్రభు. మహాప్రభు, ఒక మహాపండితుడు మీ దర్శనార్థమై వేచి ఉన్నాడు. అటులైనచో వారిని ప్రవేశపెట్టండి. విజయనగరం సామ్రాజ్య ప్రభువుకు మా వందనలు. ఆ రాజలక్ష్మి కృప మీ మీద ఎల్లప్పుడూ ప్రసరించుగాక. నా పేరు భైరవ భట్టలుకుడు. నేను సమస్త గ్రంథాలను పోసన పట్టిదిని. నాకు తెలియని విషయం ఏమీ లేదు. మీ పండితులు నన్ను ఎటువంటి ప్రశ్న అడిగినా నేను సరైన సమాధానం చెప్పగలను. నా ప్రజ్ఞను మీరు పరీక్షించవలసిందిగా నేను కోరుచున్నాను. మీ పండితులు నన్ను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయినచో నా ఓటమిని నేను అంగీకరించదను. లేనిచో మీ పండితులు వారి ఓటమిని ప్రకటించవలను. తప్పకుండా పండితవరా, మేము ఈ సవాలను స్వీకరిస్తున్నాం. తిమ్మన మనల్ని పైకి తీసుకొని వెళ్తుంది, కిందకి తీసుకొని వెళ్తుంది. కానీ అవి కథలు. ఏమిటవి? అంతేనా? అవి మెట్లు. దూర్జటి. అయితే ఇది చెప్పండి చూద్దాం. వంగ తోట నుండు, వరి మల్ల నుండు, జొన్న చేల నుండు, చోద్యముగను, తలుపు మూల నుండు, తలపై నుండు, దీని భావం చెప్పుకొనుడు. దీనిలో చెప్పడానికేముంది? అంతా పద్యంలోనే ఉంది. వంగ తోట నుండు, వరి వల్లల నుండు, జొన్న చేల నుండు, చోద్యముగను, తలుపు మూల నుండు, తలపై నుండు. వంగ తోటలోనే ఉంటుంది, వరి జొన్న చేలలోనే ఉంటుంది, మన ఇంట్లో తలుపు మూలలోనే ఉంటుంది, మన శరీరం పై భాగంలో మన తల ఉంటుంది. అంతే కదా రామకృష్ణ? ప్రభు, ఇది నేను ఈ మధ్య చదివిన తిలకాష్ట మహిష బంధం. మీరు అనుమతిస్తే దీంట్లో ఉన్న ప్రశ్నలు అడుగుతాను. ఏమిటి ఆ గ్రంథం పేరు? మరొకసారి చెప్పండి. తిలకాష్ట మహిష బంధనం. ఏంటి ఈ గ్రంథం పేరు? తిలకాష్ట మహిష బంధనమా? ఈ గ్రంథం పేరు నేను ఎన్నడూ వినలేదే. దీని గురించి నేను చదివి ఉండలేదే. దీని నుంచి నన్ను ప్రశ్న అడిగితే నేను సరైన సమాధానం చెప్పలేనిచో నా పరువు గంగలో కలుస్తుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. ప్రభు, మీ నీరు నాకు కొత్త చేసినట్టు ఉన్నది. ఈరోజు కడుపులో కొంచెం గడబడగా ఉంది. రేపచ్చి ఈ గ్రంథంపై వాదన కొనసాగిస్తాను. తప్పకుండా పండితవరా, మీరు తగినంత విశ్రాంతి తీసుకొని మరునాడు రండి. ధన్యవాదాలు ప్రభు.
ఇంకేమొస్తారు? ఈ గ్రంథం పేరు వినగానే కంగారు పడి పారిపోయినట్టున్నారు. రామకృష్ణ, మాకును ఒక చిన్న సందేహం. మేము నీ గ్రంథంను గురించి ఎప్పుడూ ఎక్కడా వినలేదు. ఇంతకీ ఈ గ్రంథమును రచించిన కవి ఎవరు? ప్రభు, ఇది అసలు గ్రంథమే కాదు. మరి ఇది ఏమై ఉంటుంది రామకృష్ణ? ఆగండి, చెబుతాను తిమ్మన్నా. ఇది తిలకాష్ట అనగా దున్నపోతు కట్టే తాడు. నువ్వుల గంప మహిషాబంధనం అనగా దున్నపోతు కట్టే తాడు. ఈ రెండింటినీ కలిపితే తిలకాష్ట మహిష బంధనం. ఇదే ప్రభు నేను తెచ్చిన గ్రంథం. బలా రామకృష్ణ బలా, మీ యొక్క సంజస్ఫూర్తి అమోఘం. మిమ్మల్ని ఎంత పొగిరినా తక్కువే. ఈనాడు మన భువన విజయ పరును కాపారారు. ధన్యును ప్రభు. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు నాకొక సమస్యని ఇచ్చారు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా, సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా. కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే, ఎందరందరే, దీనిని పూరించండి. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వవలసిన ప్రశ్నే ఇచ్చారు. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కోరికకు సంతోషం. పూరచన చేసేదను ఆలకించండి. కొందరు పాండతీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే, ఎందరందరే. కవి పండితులారా, మన భువన విజయమును అందరూ ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, నాగరికులు, మరికొందరు ప్రవక్తలు, ఇంకొందరు నీతికి చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు, ఇంకొందరు నేతలు, గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు రాయల వారు. దీనిలో మన రాజ్యమంతటిలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. అష్టదిగ్గజ కవులారా, మీ పద్య పూర్ణల సమస్య గానంతో మా మనసు ఎంతో మురిసింది. సభ్యులందరికీ కృతజ్ఞతాంజలి. ధన్యవాదాలు ప్రభు. ఎంతో చక్కగా ప్రదర్శించిన నా స్నేహితులకు అభినందనలు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ విభాసకుడు. తెలుగునాట రాజమేలిన రాజులలో కాల అత్యంత ఉత్తముడైన కళాపోషకుడు, కళాబంధు. తను స్వయంగా అమృతమాలైన అనబడే గ్రంథాన్ని రచించాడు. వారి కోలులో నిత్యం పద్యపారాయణం. వారి స్నేహపూర్వకమైన పోటీలు, భేటీలు నిర్వహించే కవులను అష్టదిగ్గజాలు అంటారు.